రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో ఆదివారం మాజీ మంత్రి సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పర్యటించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కేటీఆర్ కరీంనగర్ ఎంపీ బండి సంజయ్పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ నాయకులు కేటీఆర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో భాజపా నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ బండి సంజయ్కి కేటీఆర్ సవాలు విసురుడు కాదు, తామే కేటీఆర్కు సవాలు విసురుతున్నామని, గంభీరావుపేట మండల ప్రజలను మీరు మోసం చేస్తారని నిరూపిస్తామని, గంభీరావుపేట మండలంలో ఏకగ్రీవమైన గ్రామ పంచాయతీలకు మొండి చేయి చూపించారని, 9వ ప్యాకేజ్కి ఎగనామా పెట్టారని, రోడ్డు వెడల్పును కూడా అక్కడే ఆపేశారని, బ్రిడ్జి నిర్మాణాన్ని తుంగలో తొక్కారని, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి నిధులను తమవిగా చెప్పుకొని పబ్బం గడిపారని మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి బోయినపల్లి వినోద్రావు లాగా బండి సంజయ్ భూదానా భూములను కబ్జా చేయలేదని, రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే కాదు ప్రజలు కూడా బీఆర్ఎస్ నేతలని గ్రామాల్లోకి రాకుండా తరిమి కొడతారని హెచ్చరించారు. బండి సంజయ్ పై నరేంద్ర మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే నాలుక కోసేస్తామని హెచ్చరించారు. బండి సంజయ్ గారికి సవాల్ ఇస్తున్నా అని చెప్పేసి మీరు అంటున్నారు కదా, మీరు గంభీరావుపేట మండల ప్రజలను మోసం చేసిరు అని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ పక్షాన విమర్శిస్తున్నాం. ఏ రకంగా మోసం చేసిరు అని అంటే, ఇదే గంభీరావుపేట మండలంలో ఉన్నటువంటి కొన్ని గ్రామ పంచాయతీలు, ఏకగ్రీవమైనటువంటి గ్రామ పంచాయతీలకు ఇస్తా అన్న నిధులేవి, సమాధానం చెప్పు. నువ్వు అదేవిధంగా గంభీరావుపేట మండలంలో కేజీ 2 పీజీ తర్వాత ఒక శిలాపాకం వేసిన చూసుకోరని అన్నావు. మరి డబుల్ రోడ్ మంజూరు చేసినవా? మొన్నటి వరకు నీ పార్టీలో ఉన్నటువంటి సర్పంచ్ తోని దగ్గరుండి ఉన్నటువంటి బ్రిడ్జిని గులగొట్టినవు. ఇవాళ బ్రిడ్జిని గులగొట్టి గంభీరావుపేట ప్రజలను మోసం చేసినవా కాదా? అదేవిధంగా కొత్తపల్లి గ్రామంలో డబుల్ రోడ్ నిర్మిస్తా అని చెప్పేసి అన్నాను. డబుల్ రోడ్ ఏమైంది ఇవాళ? మరి అదేవిధంగా బండి సంజయ్ ఏం చేయలేదు గంభీరావుపేటకు? కేంద్ర ప్రభుత్వ పథకాలు ఇదే సిరిసిల్లకు సంబంధించి బండి సంజయ్ గారు ఈ 5 ఏళ్ల టర్మ్లో 616 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసిన నిధులు కావాలి, అది నీకు తెలియదా అని చెప్పేసి మేము సవాల్ విసురుతున్నాం. ఇవాళ గంభీరావుపేట మండల ప్రజలను మోసం చేసినావు. గంభీరావుపేటకు వచ్చి మేము అభివృద్ధి చేసినారంటున్నావు. నీ నోటితో నువ్వే చెప్తున్నావు అభివృద్ధి చేసిన పథకాలు ఏవి అని అంటే, శ్మశాన వాటిక కట్టినామని అంటున్నావు. శ్మశాన వాటిక డబ్బులు ఎవరి? నీకు చిన్న పిల్లగాన్ని అడిగినా చెప్తాడు కేంద్ర ప్రభుత్వం నిధులని. హరితహారం అని చెప్పేసి అన్నావు. హరితహారం డబ్బులు ఎవరి? ఎవరిని అడిగినా చెప్తారు. అదేవిధంగా పల్లె ప్రకృతి వనం అభివృద్ధి చేసినాను అంటున్నావు. పల్లె ప్రకృతి వనం ఎక్కడి నుంచి? నీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చి చేసినా అభివృద్ధి? అది కేంద్ర ప్రభుత్వం పంపించినటువంటి డబ్బులు కాదా? అదేవిధంగా డంపింగ్ యార్డ్ను కూడా అభివృద్ధి చేసినాను అంటున్నావు. డంపింగ్ యార్డ్ కాదు కదా, గ్రామాల్లో ఇచ్చినటువంటి చెత్త పుట్టిన కాడికి కూడా ఇలా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు చేసినటువంటి అభివృద్ధి ఫలమే తప్ప ఈ గంభీరావుపేట మండలానికి నువ్వు చేసిన అభివృద్ధి ఏమీ లేదు, శూన్యము. నువ్వు బండి సంజయ్ గారిని విమర్శిస్తే ఆకాశం మీద ఉమ్మి వేస్తే ఏమైతుంది? వచ్చి మళ్ళీ తిరిగి నీ ముఖం మీదనే పడుతుంది. అది గుర్తుంచుకొని మాట్లాడు మిస్టర్ కేటీఆర్ గారు. నువ్వు ఇక్కడికి వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడే ముందు అసలు గంభీరావుపేట మండలానికి నువ్వేం చేసినావో చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ నువ్వు ఇప్పుడు కూడా మీరే కదా ఎమ్మెల్యే ఇక్కడ, మరి ఇక్కడ కూలగొట్టినటువంటి బ్రిడ్జి పరిస్థితి ఏందో చెప్పాల్సిన బాధ్యత నీ మీద లేదా? దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. అదే విధంగా నోటికి వచ్చినట్టు మాట్లాడితే బండి సంజయ్ గారికి సవాల్ విసురు కాదు, మేమేం నీకు సవాల్ విసురుతున్నాం. ఈ గంభీరావుపేట మండలానికి నువ్వేం చేసినావో చెప్పాల్సిన బాధ్యత నీ పైన ఉన్నదని చెప్పేసి అని ఈ సందర్భంగా ఇంకా చెప్పుకుంటూ పోతా ఉంటే అనేక రకాలుగా ఉన్నాయి. ఇక్కడ మిడ్ మానేర్ విషయం నువ్వే తీసినావు, ఇక్కడ ఎగో మానేర్ విషయం నువ్వే తీసినావు కదా. ఎగో మానేర్లో లీల్ తీసుకొచ్చినా అని చెప్పేసి అని అంటున్నావు. 9వ ప్యాకేజీ ద్వారా ఎగో మానేర్కు లీల్ తీసుకొచ్చినావా? తీసుకురాలేదా? చెప్పాల్సిన అవసరం ఉంది కదా నీ మీదనే ఉంది కదా. 2 సంవత్సరాల క్రితం ఇదే గంభీరావుపేట మండలంలో ఉన్నటువంటి ఎగో మానేర్కి వచ్చి అక్కడ పువ్వులు చల్లి ఇక 9వ ప్యాకేజీ ద్వారా నీళ్ళు వచ్చినాయి అని చెప్పేసి అన్నావు. 9వ ప్యాకేజీ ద్వారా నీళ్ళు వచ్చినట్టు నిరూపించు. నువ్వు గంభీరావుపేటకి వచ్చి నువ్వు దమ్ముంటే మేము సూటిగా అడుగుతున్నాం నిన్ను. ఎన్ని లక్షల కోట్లు మింగిరో కాళేశ్వరంలో జనం అందరికి తెలుసు. దాని ద్వారా ఇప్పుడు ఎవరికి వచ్చినాయి నీళ్ళు? ఇక్కడ 11వ ప్యాకేజీ ద్వారా హరీష్ రావు గారు నీళ్లు తీసుకుపోతారు. నువ్వు స్థానిక మంత్రి అయి ఉండి ఏం చేసినావు అని చెప్పేసి అని అడుగుతున్నాం మేము ఈ సందర్భంగా మిమ్మల్ని. కాబట్టి మీరు మాట్లాడే ముందు బండి సంజయ్ గారి గురించి కానీ రాముని గురించి కానీ ఇట్లాంటి చిల్లర బొల్లర మాటల ముందు అసలు ఫ్రస్ట్రేషన్లో నువ్వు ఏం చేస్తున్నావు అర్థమవుతుంది. నిన్నటి రోజున చదువుల తల్లి మన సావిత్రిబాయి పూలే గారిని వర్ధంతి ఉంటే జయంతి అని చెప్పేసి సంబరాలు జరుపుతున్నావు. అసలు నువ్వు ఏ మైకంలో ఉన్నావు అర్థం కాక నువ్వు ఫ్రస్ట్రేషన్లు ఉన్నావు. కాబట్టి ఇక ముందు బండి సంజయ్ గారిని కానీ అదేవిధంగా
నరేంద్ర మోడీ గారిని కానీ మాట్లాడే ముందు నోరు జాగ్రత్త. బండి సంజయ్ గారికి ఓటెందుకు వేయాలని చెప్పేసి అని మాట్లాడుతున్నావు. బోయిన్పల్లి వినోద్ కుమార్ ఓటెందుకు వేయాలని చెప్పేసి అని మాట్లాడుతున్నావు. బండి సంజయ్ గారు బోయిన్పల్లి వినోద్ కుమార్ లెక్క భూదాన్ భూములు కబ్జాలు చేయలే బండి సంజయ్ గారు. ఇక్కడ కరీంనగర్ ప్రజలు బండి సంజయ్ గారికి ఓటేస్తే 1600 కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేసి ప్రజల కష్టాలు తెలుసుకొని నీ అయ్య కేసీఆర్ ఫామ్ హౌస్ లో వన్నోని జనంలోకి తీసుకొచ్చి కష్ట సుఖాలు ఏంటి అనేది ప్రతి ఒక్కరికి ఆయనకున్నటువంటి బాధలు, ప్రజలకు ఉన్నటువంటి బాధలు తెలుసుకున్నటువంటి గొప్ప వ్యక్తిగా మన భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయినటువంటి బండి సంజయ్ కుమార్ గారు.